బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 8 లో ఏం జరిగింది అనేది ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఎపిసోడ్ లో మొత్తం గేమ్స్ కండక్ట్ చేశారు. సో గేమ్స్ ఎవరెవరు ఆడారు, ఎలా ఆడారు, ఫేర్ ఆడిరా, అన్ఫేర్ ఆడిరా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సో మీరు లైక్ కొడితేనే నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో ఈ ఎపిసోడ్ లో మొత్తం గేమ్స్ ఉన్నాయి ఈరోజు. సో ఆ గేమ్స్ ఎవరు ఎలా ఆడిరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరు ఫేర్ ఆడిరు, ఎవరు అన్ఫేర్ ఆడిరు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ కాగానే శ్రీముఖి వస్తుంది, వచ్చి జడ్జెస్ అని పిలుస్తుంది. సో జడ్జెస్ ఇద్దరే వస్తారు, ఒకరు అభిజిత్ గారు, ఇంకోరు బిందు మాధవ్ గారు. నవదీప్ ఏడని శ్రీముఖి అడిగితే దానికి బిందు మాధవ్ ఏమంటారంటే మేము వచ్చాం కదా ఇంకా వాడేందుకు అని అడుగుతుంది. సో అంటే మనం నలుగురం జడ్జిలం కదా, 4 దిక్కుల్లాగా నలుగురం ఉన్నాము, ఇప్పుడు పెద్ద దిక్కు లేకపోతే బాధేస్తుంది అని శ్రీముఖి అంటది. సో దానికి అభిజిత్ ఏమంటాడంటే అతను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయినట్టు ఈ 15 మెంబర్స్ ని సెలెక్ట్ చేసింది కదా, అతనికి మెంటల్ ఎక్కి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయినట్టు అని అంటాడు. సో అది కామెడీగా నడుస్తుంది. సో అది లేకున్నా షోని స్టార్ట్ చేద్దామని శ్రీముఖి షోని స్టార్ట్ చేస్తుంది. సో ఇంతలో బ్యాక్ సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, హలో రాననుకున్నారా, రాలేననుకున్నారా అని నవదీప్ వాయిస్ వినిపిస్తుంది. సో ఎవరని చూస్తే నవదీప్ చేతిలో ఒక బ్రీఫ్ కేసు పట్టుకొని హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. సో ఆ బ్రీఫ్ కేసు ఏంటని శ్రీముఖి అడిగితే సర్ప్రైజ్ అని చెప్తాడు. ఇంతకీ ఆ బ్రీఫ్ కేసు లో ఏముంది అంటే ఆ బ్రీఫ్ కేసు లో ఫైర్ కార్డ్స్ ఉంటాయి. ఫైర్ కార్డ్స్ అంటే ఇప్పుడు గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డుకు ఒక అడ్వాంటేజెస్ ఉంటుంది అనమాట. ఆ అడ్వాంటేజ్ అంటే ముందు వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఆ ఫైర్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి నవదీప్ తీసుకొస్తాడు బ్రీఫ్ కేస్ లో. గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక గెస్ట్ ని పిలుస్తారు. ఆ గెస్ట్ ఎవరంటే అగ్ని పరీక్ష 1 లో ఒక కామనర్ గా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి కొన్ని వారాల నుండి మళ్ళీ బయటికి వచ్చిన మన ప్రియా గెస్ట్ గా వస్తుంది. వచ్చి ఆమె ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని గేమ్స్ కండక్ట్ చేస్తుంది. ఆ ముగ్గురు ఎవరంటే రాజకుమారి, చరణ్, అపూర్వ. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి గేమ్స్ ఆడిపిస్తారు. సో ఈ గేమ్ ఏంటంటే ఒక బోర్డు మీద నెంబర్స్ ఉంటాయి 1 నుంచి 25 వరకు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. అందులో ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ 10 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, కింద పంపు ఉంటుంది, పంపు అండ్ బెలూన్. సో ఆ పంపు తోటి బెలూన్ లో గాలి నింపాలి. సో సపోజ్ 10 సెలెక్ట్ చేసుకుంటే 10 టైమ్స్ పంపు కొట్టాలి. అయితే ఎవరి బెలూన్ ఫస్ట్ పగిలిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, చివరి వరకు ఎవరి బెలూన్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. కాబట్టి ఈ గేమ్ కోసం ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. సో ఆడతారు, బాగానే ఆడతారు, ఎవరు బెస్ట్ వాళ్ళు ఇస్తారు. సో చివరికి చరణ్ అనే అబ్బాయిది పగిలిపోతుంది బెలూను. సో అతను డ్రాప్ అయిపోతాడు. ఆ తర్వాత అపూర్వది పగిలిపోతుంది. సో ఆ అమ్మాయి కూడా డ్రాప్ అయిపోతుంది. చివరికి మిగిలింది రాజకుమారి. సో రాజకుమారి విన్ అవుతుంది. సో రాజకుమారికి ఒక ఫైర్ కార్డ్ ఇస్తారు. ఆ ఫైర్ కార్డ్ అడ్వాంటేజెస్ ఏంటంటే రివర్స్ ద డిసిషన్. సో ఈ అడ్వాన్స్ తోటి ఆమెకు ముందు ఏమైతుందో చూడాలి. సో ఈ కార్డు ఆమెకి ఇచ్చి పంపిస్తారు. ఇక ఆ తర్వాత సెకండ్ గేమ్ కోసము మర్యాద మనీష్ వస్తాడు. సో ఈ మనీష్ వచ్చి ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. సో మర్యాద మనీష్ రాగానే నవదీప్ నాకు కొంచెం పని ఉందని మనీష్ కు గేమ్ అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఏం పని ఉందేమో తెలియదు. సో మనీష్ ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. వాళ్ళు ఎవరంటే హేమంత్, గాయత్రి, దీపక్. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. సో ముగ్గురికి గేమ్ ఏంటంటే ఫ్లయింగ్ ఫిష్, అంటే ఎగిరే చేపలు. అయితే ఈ గేమ్ ఏంటంటే పేపర్ తో తయారు చేసిన కొన్ని ఫిష్లు బ్లూ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్ 3 కలర్ లో ఉంటాయి. ఆ ఫిష్లు చాలా ఉంటాయి. సో వాటిని వీళ్ళకు కేటాయించిన ప్లేస్ లో వాటిని విసిరుడు కర్రతో ఆ కేటాయించిన ప్లేస్ లో వేయాలి. సో ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు గెలిచినట్టు.
సో ఈ ముగ్గురికి గేమ్ కండక్ట్ చేస్తారు, ఎవరి బెస్ట్ వాళ్ళు ఇస్తారు, గేమ్ ఆడతారు. సో లాస్ట్ కు దీపక్ అనే వ్యక్తి 27 ఫిషెస్ వేసి విన్ అవుతాడు. అతనికి ఫైర్ కార్డ్ ఇస్తారు. సో ఈ ఫైర్ కార్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిప్ ద రౌండ్. సో ఈ ఫైర్ కార్డ్ తోటి అతనికి ముందు ముందు ఏం యూజ్ అవుతుందో చూడాలి. సో ఆ తర్వాత మన కళ్యాణ్ పడాల. సో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల మనందరికి తెలిసిందే. సో కళ్యాణ్ పడాల వస్తాడు. వచ్చిన తర్వాత సో ఇతను ఇద్దరిని సెలెక్ట్ చేస్తాడు. సో ఇద్దరికి గేమ్ పెట్టాల్సి ఉంటది. గేమ్ ఏంటంటే వాళ్ళకు కేటాయించిన స్థలంలో పిల్లోస్ ని ఎవరు ఎక్కువ పిల్లోస్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. సో ఇద్దరికి గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు గేమ్ స్టార్ట్ చేసుకుంటారు. చాలా వరకు వీళ్ళిద్దరు ఫిజికల్ అవుతారు అనమాట. సో పిల్లోస్ ని వేయనియరు, ఫిజికల్ అవుతుంటారు. ఒకరినొకరు పట్టుకొని ఫిజికల్ అవుతుంటారు. శ్రీముఖి ఏం చేస్తుంది అంటే అపూర్వని సంచాలకుగా నియమిస్తుంది. సో ఈ గేమ్ లో అమన్ అనే వ్యక్తి విన్ అవుతాడు. సో ఇతనికి ఒక ఫైర్ కార్డ్ ఇస్తారు. కానీ ఇతనికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్పలేదు. ఎందుకంటే అతని కార్డు నీ దగ్గర మాత్రం ఉండదు అని చెప్తారు. ఎందుకు అలా అంటే తన కార్డ్ ఆ జడ్జీల దగ్గర పెట్టుకొని అతనికి అవసరమైనప్పుడు యూజ్ చేసుకునే అవకాశం ఇస్తారు. సో అతన్ని ఎంచుకోమంటారు. ఏ జడ్జి దగ్గర మీరు ఉంచుతారు అనేది అతను ఎంచుకోవాలి. సో అతను బిందు మాధవిని ఎంచుకుంటాడు. ఎందుకంటే అతడు ఫస్ట్ సెలక్షన్ చేసేటప్పుడు నవదీప్ గారు గ్రీన్ ఇస్తారు అతనికి, అభిజిత్ గారు గ్రీన్ ఇస్తారు, కానీ బిందు మాధవి రెడ్ ఇస్తుంది. ఎందుకంటే నీలో ఇంకా ఫైర్ చూడాలి, నేను ఆ ఫైర్ సరిపోలేదు, ఇంకా ముందు ముందు చూడాలి అని అతనికి రెడ్ ఇస్తుంది. కాబట్టి అతను ఏమంటాడంటే నా గేమ్ లో ఇంకా ముందు చూడాలనుకుంటుంది, కాబట్టి నేను ఇప్పుడు గేమ్ ఆడి గెలుచుకున్న ఆ కార్డుని కాబట్టి నేను బిందు మాధవికి ఇస్తున్నానని బిందు మాధవికి ఇచ్చి అతను వెళ్ళి కూర్చుంటాడు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఈ గేమ్స్ అయినాయి. మిగతా గేమ్స్ నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో కండక్ట్ చేస్తారు. సో చూద్దాం మరి రేపటి ఎపిసోడ్ లో ఏమవుతుంది అనేది. సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సో మీరు లైక్ కొడితేనే నా వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.